గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేనమ్మా ఈరోజు సెకండ్ క్లాస్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ టాపిక్ 1. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లో మనం మాక్సిమం కవర్ చేయాల్సినటువంటి ఒకే ఒక టాపిక్ ఏంటంటే మాక్సిమం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి projectile motion, and the next one relative velocity. ఈ ప్రొజెక్టైల్ మోషన్ గురించి ఒక్కసారి దీనికి అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం అన్న. ప్రొజెక్టైల్ మోషన్ అప్లికేషన్స్ మాట్లాడుకుందాం. తర్వాత రిలేటివ్ వెలాసిటీ దాని అప్లికేషన్స్. మ్యాక్సిమం ఈ చాప్టర్ లో ఉన్నటువంటి మ్యాక్సిమం కాన్సెప్ట్స్ మనం కవర్ చేసుకుంటాం అన్న. ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్ అప్లికేషన్స్ ఇది ఒక వీడియో నాన్న. 1 or 2 వీడియోస్ పడుతున్నారు నాన్న. ప్రొజెక్టైల్ మోషన్ అనేది కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి దాని మీద అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేసేసరికి ఇది 2 వీడియోస్ పడుతుంది రబుచ్చి. ఇదేమో రిలేటివ్ వెలాసిటీ 1.5 వీడియోస్. ఈ చాప్టర్కి వచ్చేసి 4 వీడియోస్ వస్తాయి రబుచ్చి. తీసుకోండి అమ్మా. ఒకసారి ప్రొజెక్టైల్ మోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ప్రొజెక్టైల్ మోషన్ అంటే మనకి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను రబుచ్చి. ప్రొజెక్టైల్ మోషన్ what is the meaning of that projectile motion? What is the meaning of projectile అంటే అర్థం ఏంటి రబుజీ? A body which is projected into air without 90 degrees of angle, that is also called as projectile. అరే ఇది హారిజాంటల్ సర్ఫేస్. ఒకసారి గమనించండమ్మా, ఇది హారిజాంటల్ సర్ఫేస్ నాన్న, ఎర్త్ సర్ఫేస్. అయితే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను, ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఐ విల్ ప్రొజెక్ట్ ద బాడీ ఫ్రమ్ ది హారిజాంటల్ సర్ఫేస్. అరే నాన్న ఎక్కడో ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద ఇక్కడ నుండి నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను బాడీ. ఎర్త్ లోకి ప్రొజెక్ట్ చేస్తున్నాను, అంటే సారీ ఎయిర్ లోకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఐ విల్ ప్రొజెక్ట్ దట్ ఎ బాడీ ఇంటూ ఎయిర్ without 90 degrees of angle. Theta does not equals to 90 degrees. That content is also called as projectile. A body projected into air without 90 degrees of angle, that body is also called as projectile. అరే నేను ఒక బాడీని తీసుకున్నాను, ది ఎర్త్ సర్ఫేస్ మీద నుండి నేను 90 degrees of angle తో పైకి విసిరితే అది ఏమైంది? వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అయింది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను? ప్రొజెక్టైల్ కావాలి. ప్రొజెక్టైల్ అంటే ఏంట్రా? ఎ బాడీ విచ్ ఇస్ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ వితౌట్ 90 degrees of angle, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొజెక్టైల్. అరే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందిరా. అరే మనం ఎప్పుడైనా క్రికెట్ బాల్ ని ఫీల్డర్ దగ్గర నుండి బౌలర్ దగ్గరికి విసిరాలి. ఇది చూడండి, అది ఇది నాన్న, ఇది ఫీల్డర్ పాయింట్ అని అనుకోరా. ఫీల్డర్ పాయింట్, ఈ ఫీల్డర్ పాయింట్ దగ్గర నుండి ఎక్కడికి? ఈడేదో బౌలర్ పాయింట్ దగ్గరికి నేను ఏం చేస్తున్నాను? జస్ట్ త్రో చేస్తున్నాను అనమాట. ఎయిర్లోకి త్రో చేస్తుంటే నేను త్రో చేసింది ఎలా వస్తుంది చూడరా. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక చిన్న విషయం గమనించాలి. ఈ బాడీ అనేది ఎక్స్ డైరెక్షన్ లోను మూవ్ అవుతుంది, అలానే వై డైరెక్షన్ లోను మూవ్ అవుతుంది. ద బాడీ విచ్ ఇస్ మూవ్స్ ఇన్ దట్ ఎక్స్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ వై డైరెక్షన్ ఆల్సో. ఎక్స్ డైరెక్షన్ లోను మూవ్ అవుతుంది, అలానే వై డైరెక్షన్ లో కూడా మూవ్ అవుతుంది ఈ బాడీ. అయితే దేని గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి రబుచ్చి. ఇక్కడ చూడండి నాన్న, ద మాక్సిమం హైట్, దిస్ పాయింట్. What is my H maximum? H maximum means the maximum height reached by the body. H maximum is equals to, what is this man? The maximum vertical height reached by the projectile. Maximum vertical height reached by projectile. ఎంత బుజ్జి? హెచ్ వాల్యూ ఎంత వస్తుందా బుజ్జి? We will take that the velocity
the initial velocity will be segregated into two components, that is the u. U will be segregated into two components. Along the x-axis, that is ux. Along the y-axis, that is uy. Ux is equals to u cos theta, and then uy is equals to u sin theta. U sin theta. Here in this particular situation, what is this ma? At a h maximum. Are జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. At a maximum height, the vertical velocity along the y direction is 0. The final velocity along the y direction must be equals to 0. Along the vertical direction must be equals to 0. At maximum height, the final vertical velocity be a 0. అంటే ఎంత వస్తుంది అన్న vy square minus uy square along the vertical direction. vy square minus uy square is equals to 2ay into h maximum. 2as. S means the distance traveled by the body along the y direction, that is h maximum. vy is equals to 0 at h maximum. 0 minus uy square is equals to 2ay, means that is the body which is moves in that y direction, means the a is equals to minus g. ay is equals to minus g. Then we have to write that 2 into minus g into h maximum. In this particular situation, minus cancel. Then uy square is equals to 2g into h maximum. Then we have to write that h max is equals to u square by 2g. uy square by 2g. What is the uy square, Rabuji? Ikkada chudandi Rabuji. h max is equals to uy square. uy means u sin theta whole square by 2g. Then we have to write that h maximum is equals to u square sin square theta by 2g. That is equals to that. What is this, man? The maximum height reached by the projectile, that is u square sin square theta by 2g. That is the maximum height reached by the projectile. అరే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి నాన్న. ఇక్కడ ఈ కండిషన్ చూడండి నాన్న. At h maximum, the vertical final velocity be 0. The vertical velocity along the y direction be at 0. అరే ఇక్కడ దాకా వెళ్ళిందిరా, ఇక్కడ దాకా ఇదేంటది, అది ఇలా 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 మూవ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందిరా, మాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత మరలా కిందకే వస్తుంది కానీ పైకి వెళ్ళట్లేదు. అంటే ఏంట్రా నాన్న, at a maximum height, the vy, the final velocity, what is this man? The final velocity at a vy, final velocity along the y direction be a 0 at a h maximum. h maximum దగ్గర ఎంత అవుతుంది రాబోజీ? The final velocity of a body along the y direction is 0. Along the y direction is 0. h maximum is equals to formula ఏంటన్నా, u square sin square theta by 2g. జస్ట్ నీకు అర్థం అవడం కోసం ఈ కాన్సెప్ట్ చెప్తానన్నా. ఇంకొక 2 minutes మనం ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఇంకా ఫార్ములాస్ కూడా ఉన్నాయి, ఫార్ములాస్ చూసేసి ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. వన్ మినిట్ మా, ఇది మొత్తం నోట్ చేసుకోనమ్మా. నోట్ చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకోనమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ది మాక్సిమం హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్, దట్ ఈస్ u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. తీసుకోండమ్మా, తొందరగా తీసుకోవాలి. ఓకే నాన్న, మనం నెక్స్ట్ కాన్సెప్ట్ మాక్సిమం హైట్ అయిపోయింది కదమ్మా, రేంజ్ గురించి మాట్లాడుతాం. ముందు ఫార్ములాస్ మొత్తం ఒకసారి చెప్తాను. ఫార్ములాస్ మొత్తం చెప్పేసిన తర్వాత మీకు వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ని మనం నోటిఫై చేసుకున్నారా నాన్న. ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
is the range of a projectile? Range of a projectile. The formula for the range of a projectile. Range of projectile. What is the meaning of range of a projectile? Range of a projectile. R is equals to velocity along x direction into time of flight. Time of flight. జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ ఫాలో అవ్వండి. Range must be equals to velocity along the x direction is nothing but u cos theta into time of flight is nothing but the time of flight is tf. The time of flight, simply the time of flight is equals to ta plus td. Ta is equals to time of ascent. The time of ascent means, what is the meaning of time of ascent? The time required to reach that the body which is what is the meaning of time of ascent? Time of ascent means the time required to reach that the body from the projectional point to the maximum height. అరే బుజ్జి, ఇది ఒక ప్రొజెక్షనల్ పాయింట్ అని అనుకోరా నాన్న. ఇది చూడన్నా, ఇది ప్రొజెక్షనల్ పాయింట్. ఈ పాయింట్ ని ప్రొజెక్షనల్ పాయింట్ అని అంటాం. అంటే మనం ఇక్కడ నుండి ఈ బాల్ ని జస్ట్ మనం బౌల్ జస్ట్ త్రో చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద ప్రొజెక్షనల్ పాయింట్. ఆరిజిన్ ఇస్ నథింగ్ బట్ ది ప్రొజెక్షనల్ పాయింట్. దిస్ ఇస్ ద y and then this is the x. This is x. And the time of ascent means, what is the meaning of time of ascent? The time required for the time spent by the projectile to reach the maximum height from the projectional point. ఈ ప్రొజెక్షన్ పాయింట్ నుండి ఈ మాక్సిమం హైట్ కి రీచ్ అవడానికి నాకు పట్టినటువంటి టైం ఏమని చెప్పుకోవచ్చు? టైమ్ ఆఫ్ అసెంట్. ఈ మాక్సిమం హైట్ నుండి ఎక్కడికి రీచింగ్ పాయింట్ ఆర్ ఫైనల్ పాయింట్ కి రీచ్ అవడానికి పట్టినటువంటి టైం ఏమని చెప్పుకోవచ్చు? టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్ కి ఈక్వల్ అవుతుంది రాబోజీ. టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఈస్ ఈక్వల్స్ టు u sin theta by g or uy by g. ఇలా కూడా రాసుకోవచ్చు బుజ్జి. ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఎంత అన్న? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ఈక్వల్స్ టు u sin theta by g ప్లస్ u sin theta by g. ఓకేనా? ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందన్న? 2u sin theta by c. ఇక్కడ క్లియరా? ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ఈక్వల్స్ టు 2u sin theta by z. అంటే ఇప్పుడు రేంజ్ కావాలా మనకు కావాల్సింది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేంజ్? Range is the distance between, చూడమ్మా ఇక్కడ, the distance between initial position to the final position we are taken as range. ప్రొజెక్షనల్ పాయింట్ నుండి రీచింగ్ పాయింట్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని ఏంటన్నా ఏమని చెప్పుకోవచ్చు? the horizontal distance between initial projectional point to the reaching point we are taken as range. Range means what is this? The horizontal distance between projectional point to the reaching point we are taken as range. This is the range. అరే చూడండి రాబోజీ, దీన్ని ఏమని చెప్పుకోవచ్చురా? రేంజ్. Range means the distance between projectional point to the reaching point, that is also called as range. Range తీసుకోండి రాబోజీ. Range R is equals to formula ఏంటన్నా? velocity along x direction into time of flight. Velocity along the x direction must be equals to u cos theta into time of flight. What is the time of flight here now? That is 2u sin theta by z. చెప్పండి రాబోజీ, ఇక్కడ ఎంత అవుతుంది? u into u స్క్వేర్ అవుతుంది. 2u స్క్వేర్ cos theta sin theta divided by z. అరే రేంజ్ వచ్చేస్తుంది రా, చూడరా. రేంజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు 2 cos theta sin theta ఏమవుతుంది రా నాన్న? 2 sin 2 theta అవుతుంది. u స్క్వేర్ sin 2 theta by z. అలా ఏంటమ్మా ఇక్కడ 2 into sin theta into cos theta ఏమవుతుంది? sin 2 theta అవుతుంది. రేంజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు u స్క్వేర్ sin 2 theta by z. The range will be maximum at 45 degrees of angle. ఇక్కడ ఏంటన్నా? at theta is equals to range maximum if r will be a maximum. If r is maximum, r maximum అవ్వాలి అని అంటే ఎంత అవ్వాలి? Then we have to write that r is maximum. Then sin 2 theta value becomes as 1 అవ్వాలి.
1 అవ్వాలి అంటే 2 θ వాల్యూ ఎంత అవ్వాలి రావచ్చు? సైన్ 1 అంటే ఎంత అవుతుంది? 2 θ is equals to 1 means sin 90 degrees. Sin 2 θ is equals to 1. 1 అంటే sin 90 degrees. అంటే ఇది 2 θ is equals to 90 degrees. Theta is equals to 45 degrees. And rather range will be maximum at angle of projection 45 degrees. Range is maximum at 45 degrees of angle of projection at theta is equals to 45 degrees. Theta is equals to 45 degrees. Entrana theta is equals to 45 degrees. The range theta must be equals to 45 degrees. This point is clear, Rabuji? Clear, Anna? Range is maximum at theta is equals to 45 degrees. అంటే 45 degrees of angle తో మనం ఈ ప్రొజెక్టైల్ ని హారిజాంటల్ తో 45 degrees of angle తో ప్రొజెక్ట్ చేసినట్లయితే రేంజ్ మాక్సిమం వస్తుందట. ఆ రేంజ్ మాక్సిమం ఎంత వచ్చి r maximum is equals to u square by what is this ma? U square by g. U square by z. R maximum is equals to u square by z. That is very clear, Rabuji. Very clear. Okay? This point is very clear. R maximum is equals to u square by g. At 45 degrees of angle. Sorry, okay ma? ఇది మొత్తం కూడా రఫ్ చేస్తున్నాను Rabuji. తర్వాత రిలేషన్ బిట్వీన్ హెచ్ మాక్సిమం అండ్ ఆర్ అండ్ దెన్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆ 2 పాయింట్స్ చెప్తాను. 2 పాయింట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం మనం వెంటనే. సరే రాబుజీ, రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ అయిపోయింది. రిలేషన్ బిట్వీన్ హెచ్ అండ్ ఆర్ మాట్లాడుకుందాం. అట్ 45 degrees of angle, at 45 degrees of angle, at theta is equals to 45 degrees, the relation between capital H and R. Are bujji, capital H means H is equals to maximum height. Enter H maximum. That is equals to u square sin square theta by 2g. Here u square into sin square theta. Sin square theta is equals to 45 degrees ఇచ్చేసాడు. అంటే sin square theta means 1 by root 2. అంటే sin 45 అవుతుంది కదా. ఇక్కడ theta equal to 45 ఇచ్చాడు. sin square theta అని అంటున్నాడు. sin theta means sin 45 degrees. sin 45 degrees అంటే 1 by root 2. 1 by root 2 whole square divided by 2 into g. ఎంత వస్తుంది అది? u square into 1 by 2 divided by 2g. That is u square by 4g. u square by 4g. H is equals to, what is this now? H is equals to 1 by 4 into u square by g. Already you know that R maximum is equals to u square by z. అరే మనకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. అయితే మరి రిలేషన్ బిట్వీన్ H and R at 45 degrees. మాక్సిమం హైట్ కి రేంజ్ కి ఒక రిలేషన్. ఎక్కడది? 45 degrees of angle దగ్గర. అయితే ఇక్కడ H is equals to 1 by 4 of R maximum at theta is equals to 45 degrees. ఈ విషయం గమనించాలన్న. The maximum height must be equals to 1 by 4 of R maximum at an angle of 45 degrees. That is the relation. అరే నాన్న, ఈ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్ రా ఇది. తీసుకోండమ్మా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్తాను. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ద రేంజెస్ మస్ట్ బి ఈక్వల్. అరే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంట్రా? ఆల్ఫా కామా బీటా ఆర్ కాంప్లిమెంటరీ. Then what is this man? Alpha plus beta is equals to 90 degrees.
alpha plus beta is equals to 90 degree. These are the complementary angles. Okay, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను రాబుజీ, ఒక యాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్రొజెక్టైల్ రాబుజీ. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ 60 degrees రా, నా థీటా ఈస్ ఈక్వల్స్ టు 60 degrees యాంగిల్ తో నేను ప్రొజెక్ట్ చేశాను. దీని రేంజ్ ఎంతో చూడండి రా ఒకసారి. R must be equals to u square sin 2 into 60 degrees divided by 2 into 60 degrees divided by g, u square sin 2 theta by g. Then R is equals to u square sin 2 theta. Sin 2 theta means అంటే sin 120 అని అంటే 90 plus 30 divided by g అంటే r ఈక్వల్స్ టు u స్క్వేర్ ఇంటూ sin 90 మీన్స్ cos వస్తుంది, cos 30 అని అంటే ఎంత వస్తుంది రా, √3/2 డివైడెడ్ బై g. ఓకేనా. అయితే నేను ఇంకొకటి ఏం చేస్తున్నాను అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అన్నాను కదా, థీటా ఇస్ ఈక్వల్స్ టు 60 అయిందని అనుకో. రెండవది ఏంటన్నా బుజ్జి, థీటా ఇస్ ఈక్వల్స్ టు 30 degrees. థీటా ఇస్ ఈక్వల్స్ టు 30 degrees తీసుకున్నాను బుజ్జి. అంటే ఇక్కడ చూడరా నాన్న, ఇక్కడ థీటా ఏమవుతుంది, థీటా ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని అనుకుంటే, ఇక్కడ థీటా ఇస్ ఈక్వల్స్ టు బీటా అని అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేసినా కానీ 90 degrees కదా. అయితే ఇప్పుడు ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో కానీ మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే ప్రొజెక్టైల్ ని అక్కడ రేంజ్ అనేది ఈక్వల్ అవుతుంది అనమాట. ద రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ విల్ బి ఈక్వల్ వెన్ యు ఆర్ ప్రొజెక్టింగ్ విత్ రెస్పెక్ట్ వెన్ యు ఆర్ ప్రొజెక్టింగ్ విత్ ది కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో కానీ మనం ఆ ప్రొజెక్టైల్ ని ప్రొజెక్ట్ చేసినట్లయితే వాటికి రెండు సిచ్యువేషన్స్ లో కూడా రెండు యాంగిల్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో కూడా మనకి రేంజ్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఆ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటన్నా థీటా ఇస్ ఈక్వల్స్ టు 30 degrees తీసుకుంటే రేంజ్ ఇక్కడ తీసుకున్నామా, u స్క్వేర్ ఇంటూ sin 2 into 30 degrees డివైడెడ్ బై g. అంటే రేంజ్ మస్ట్ బి ఈక్వల్స్ టు u స్క్వేర్ ఇంటూ sin 60 degrees డివైడెడ్ బై g. అంటే ఇక్కడ ఆ రేంజ్ ఎంత వస్తుందిరా, రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ఇంటూ √3/2 డివైడెడ్ బై g. అరే ఇక్కడ రేంజ్ ఎంత వచ్చింది, u స్క్వేర్ ఇంటూ √3/2 g వచ్చింది. మరి ఇక్కడ ఎంత వచ్చిందిరా రేంజ్, u స్క్వేర్ ఇంటూ √3/2 డివైడెడ్ బై g వచ్చింది. అంటే ఏంటరా, మనం ఏదైనా ఒక ప్రొజెక్టైల్ ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో కానీ ప్రొజెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటి రేంజ్ అనేది ఫస్ట్ సిచ్యువేషన్ లో రెండో సిచ్యువేషన్ లో కూడా ఒక్కటే ఉంటుంది. ఓకేనా, సేమ్ ఉంటుంది. ద రేంజ్ విల్ బి సేమ్ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ ఏ ప్రొజెక్టైల్ నాన్న మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ తో కానీ ప్రొజెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి ఏమవుతుంది నాన్న, రేంజ్ ఆ టూ సిచ్యువేషన్స్ లో కూడా ఆ ప్రొజెక్టైల్ రేంజ్ అనేది సేమ్ గా ఉంటుంది. ఆ విషయం గమనించండి. అది మనకి ఎంసెట్ లో కూడా 2 times వచ్చినటువంటి బిట్ ఇది. ఓకేమా. హారిజాంటల్ ప్రొజెక్టైల్ చెప్తానరా. హారిజాంటల్ ప్రొజెక్టైల్ the body which is projected on the inclined plane. ఫార్ములాస్ చెప్తానరా, ఫార్ములాస్ తీసుకోండి. ఫార్ములాస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే మనం ఏదైనా చేయగలం. For complementary angle of projections, complementary angles of projection, we have, what is this man? We have the ratio of time of flights. That is T1 by T2 is equals to T1 by T2 is equals to 2u sin theta by g divided by 2u into sin of 90 minus theta divided by g. ఎంత అవుతుంది రాబుజీ, sin 90 minus theta అంటే cos theta వస్తుంది. cos theta అంటే sin theta by cos theta tan theta అవుతుంది. అంటే GG క్యాన్సిల్ అయిపోతుంది, UU క్యాన్సిల్ అయిపోతుంది, TT 2 క్యాన్సిల్ అయిపోతుంది. T1 by T2 is equals to sin theta by
cos theta. Then the cross multiply. What is this? The ratio of the time of flights with the complementary angle of projections, that is t1 by t2 is equals to tan theta. చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా, ఇది t1 by t2 is equals to tan theta. That is very very important Rabuji. All of you take it to notes. Okay ma, ఇది తీసుకోండమ్మా. For complementary angles of projection, the ratio of the time of flights is t1 by t2 is equals to 2u sin theta by c divided by 2u sin 90 minus theta by c, that is equals to t1 by t2 is equals to sin theta by cos theta, that is t1 by t2 is equals to tan theta. ఈ విషయం కూడా గమనించండి రాబోచ్చి, చాలా ఇంపార్టెంట్ రా ఇది. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, తీసుకోండమ్మా. The next h1 by h2 ఎంత తీసుకోవచ్చు నాన్న? కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ కి h1 by h2 is equals to tan square theta వస్తుంది నాన్న. For complementary angles of a projection, the ratio of the maximum heights h1 by h2 is equals to tan square theta. The next one, h1 by h2 is equals to tan square theta. నెక్స్ట్ ఇంకొకటి ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ తీసుకుందామమ్మా. ట్రాజెక్టరీ ఈక్వేషన్ కూడా మాట్లాడుకుందాం రాబుజీ. ట్రాజెక్టరీ ఈక్వేషన్ కూడా మాట్లాడుకొని మూవ్ అవుదాం ప్రాబ్లమ్స్ కి. ట్రాజెక్టరీ ఈక్వేషన్స్, trajectory equation of projectile. Trajectory equation of projectile. ఎంతనా అసలు ఏంటది అది ఈక్వేషన్ ఏంటి? ద జనరల్ ఈక్వేషన్ ఈస్ నథింగ్ బట్ y is equals to a into x minus b into x square. Here a is equals to tan theta and the next one b is equals to 2u square. b is equals to formula చూడమ్మా, y is equals to b into x square g by 2u square into cos square theta, that is the b value. A is equals to tan theta and b is equals to g by 2u square into cos square theta. The general equation is nothing but y is equals to tan theta into x minus g by 2u square into cos square theta into x square. This is the general equation which is representing the motion of projectile. This is the general equation of parabola. Path of projectile is parabola. Projectile is parabola. అరే ఈ విషయం తెలిసింది కదా మీకు. y is equals to ax minus bx square, then a is equals to tan theta, and then b is equals to g by 2u square cos square theta, and then y is equals to tan theta into x minus g by 2u square into cos square theta into x square. ఇది ట్రాజెక్టరీ ఈక్వేషన్ నాన్న, ఒకసారి గమనించండి అమ్మా. ట్రాజెక్టరీ ఈక్వేషన్, అరే మీరు ఏదైనా ఇది ట్రాజెక్టరీ ఈక్వేషన్ అయిపోయింది కదా. ట్రాజెక్టరీ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత a body which is the projectile which is projected from the top of the building టాప్ నుండి నేనేం చేస్తున్నాను రఘుజీ, ఒక ప్రొజెక్టైల్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి గమనించండి ఇది. దీన్ని ఎలా మాట్లాడతారన్న అంటే హారిజాంటల్ ప్రొజెక్టైల్ అని కూడా మాట్లాడతారు రఘుజీ. హారిజాంటల్ ప్రొజెక్టైల్ horizontal projectile.
మొత్తం ఉన్నటువంటి టాపిక్ కాకుండా మీకు ఏ పాయింట్స్ అయితే అవసరం, ఏ పాయింట్స్ అయితే మీరు మీకు ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతాయో అండ్ దెన్ ఎంసెట్లో యూజ్ అవుతాయో ఆ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుంటూ మనం ముందుకు వెళ్తున్నానన్న. ఒకసారి చూడమ్మా, హారిజాంటల్ ప్రొజెక్టైల్. దిస్ ఇస్ ద బిల్డింగ్ రా. అరే బిల్డింగ్ ఒకటి తీసుకున్నాను రా, ఇది బిల్డింగ్ రా. బిల్డింగ్ మీద నుండి ఇది బిల్డింగ్ టాప్ పాయింట్ రా బుజ్జి. ఈ బిల్డింగ్ టాప్ పాయింట్ నుండి నేను ఏం చేశాను, జస్ట్ ఒక బాల్ని ఇలా ఏం చేశాను, ప్రొజెక్ట్ చేశాను, హారిజాంటల్ గా ప్రొజెక్ట్ చేశాను, నాట్ ఇన్ ఏ వర్టికల్ డైరెక్షన్, నాట్ ఇన్ ఏ వర్టికల్ డైరెక్షన్. జస్ట్ అరే నేను ఏం చేస్తున్నాను రా, గన్ లో నుండి ఒక బుల్లెట్ ని ఫైర్ చేస్తున్నాను రా. గన్ ఇలా హారిజాంటల్ గుంచేసి గన్ లో నుండి మనం ఫైర్ చేస్తాం కదరా నాన్న, గన్ ని ఇలా జస్ట్ హారిజాంటల్ గుంచేసి జస్ట్ ఇదిగోనన్నా ఈ పొజిషన్ లో ఉంచేసి గన్ లో నుండి బుల్లెట్ ను ఫైర్ చేస్తే అది ఎలా వస్తుందన్న ఎగ్జాంపుల్ ఫర్ ది హారిజాంటల్ ప్రొజెక్టైల్. ఇక్కడ హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటే ద ఫస్ట్ థింగ్ ఏంట్రా బుజ్జి, ది ఇనీషియల్ velocity along with the y direction is 0 for a horizontal projectile. The best condition, the first condition, enter first condition is the velocity along the y direction is 0 for the horizontal projectile, and then ux is equals to u. Ux means u cos theta, that is always constant, that is always constant, that is always constant. This is the projectile. This is the, what is this, my horizontal projectile. For the horizontal projection, the vertical velocity along the y direction uy be a 0, and then ux is equals to u, then ux is equals to u cos theta. What is that, ma? u cos theta, that is the horizontal projectile. Are condition వచ్చేసింది రా బుజ్జి. మరి time of flight ఎలా వచ్చింది రా బుజ్జి, then x is equals to, the range must be equals to simply range, this is r is equals to range అని తీసుకొచ్చారా బుజ్జి. సింపుల్ గా మనం ఏం తీసుకుందాం, రేంజ్ అని తీసుకుందామా. this is the range, the distance between the projectional point to the reaching point we are taken as range. అరే ఇదిరా range ఇదే కదా, that is the range, the distance between projectional point to the reaching point we are taken as range, that is the situation. Okay, the height of the building is nothing but h. The height of the building is nothing but h. Horizontal displacement is equals to, that is x is equals to horizontal displacement we are taken as x is equals to, what is that, ma? That is u into t, then t is equals to x by u. The vertical displacement is nothing but vertical displacement. ఎంత బుజ్జి, vertical displacement is equals to, ఫార్ములా ఏంటి, y is equals to horizontal displacement x అని అనుకున్నాను. వర్టికల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్, ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్తాను రా. అరే ఇలా చూడరా, ఈ బాడీ ఎలా వస్తుంది అంటే y డైరెక్షన్ లో కూడా డిస్ప్లేస్ అవుతుంది కదా. y డైరెక్షన్ లో అంటే వర్టికల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్ అవుతుంటే దాని వాల్యూ ఎలా వస్తుంది, y is equals to -1/2 into gt square. ఆల్రెడీ t వాల్యూ ఇక్కడ ఉందిగా, సబ్స్టిట్యూట్ చేసేయండి. y is equals to -1/2 into g into t is nothing but x by u whole square. అంటే ఎంత వస్తుందిరా ఇది ఇక్కడ, y is equals to, the vertical displacement y is equals to -1/2 into g into x square by u square. This is the vertical displacement of horizontal projectile. Y is equals to -1/2 into g into x square by u square. That is very very important thing na, జాగ్రత్తగా తీసుకోండి అమ్మా. Then next ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములా నాన్న, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్, ఇవి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ formula.
What is the instantaneous velocity formula? That must be equals to instantaneous velocity. అరే ఇది ఇక్కడికి ఏదో వచ్చిందని అనుకుందాం. ఏదో టీ టైం తర్వాత ఈ బాడీ అనేది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ y చేసిందని అనుకోరా, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ y చేసిందని అనుకుందాం. అయితే ఈ బాడీ ఎక్కడికి వచ్చేసింది, పర్టికులర్ గా ఈ పార్టికల్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటన్నా, vx vy రెండు ఉంటాయి కదా, vx that is equals to ux, that is of vy. Okay, this is the vy. The velocity ఏంటన్నా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, instantaneous velocity must be equals to, formula is nothing but instantaneous velocity is nothing but v is equals to root over u square plus 2zy. 2zy instantaneous velocity at a time t is enter formula v is equals to root over u square plus 2zy, u square plus 2zy. And the next one, direction of instantaneous velocity, direction of instantaneous velocity, tan phi is equals to formula వచ్చేసి ఎంత వస్తుంది రా బుజ్జి, tan phi is equals to vy by vx, that is equals to phi is equals to tan inverse of vy by vx. జాగ్రత్తగా తీసుకున్నామా, ఇది తీసుకున్న తర్వాత టైమ్ ఆఫ్ ఫ్లైట్ నెక్స్ట్ సిచ్యువేషన్ వెంటనే మాట్లాడాలన్నా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ నెక్స్ట్ ఫార్ములా రా బుజ్జి, నెక్స్ట్ ఫార్ములా చూడమ్మా. హారిజాంటల్ ప్రొజెక్టర్ లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేంజ్ ఫార్ములాస్ రాస్తాం చూడరా అన్న. టైమ్ ఆఫ్ ఫ్లైట్, what is the time of flight? TF is equals to 2h by c, root over 2h by c. That is the time of flight. Formula for horizontal projectile is TF is equals to root over 2h by c. And the next one, time of flight completed ranana. Range must be equals to r is equals to formula ఏంటన్నా, ux into root over 2h by c. This is my ux into root over 2h by z. That is the formula. U means initial velocity. Then simply we have to write that range r is equals to u into root over 2h by c. This is the formula for the range of the horizontal projectile. అరే ఇక్కడ హారిజాంటల్ ప్రొజెక్టైల్ కి సంబంధించినటువంటి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి x is equals to ut, then time is equals to x by u. Vertical displacement is equals to y is equals to minus half gt square, y is equals to minus half g into x by u whole square. That is clear. ఇక్కడ ఉన్నటువంటి t ప్లేస్ లో నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఉన్నటువంటి x by u ని సబ్స్టిట్యూట్ చేశాను. y is equals to minus 1/2 g into x square by u square. Instantaneous velocity at a time t is instantaneous velocity v is equals to root over u square plus 2zy. Y is nothing but the vertical displacement. చూడండి రాబోజీ, దీని y అని చెప్పొచ్చు. Y is nothing but the vertical displacement of that particular body. And then the direction of instantaneous velocity tan phi is equals to vy by vx. Then phi is equals to tan inverse of vy by vx. And the time of flight for a horizontal projectile is nothing but TF is equals to root over 2h by g. And the next one, range r is equals to u into root over 2h by z. అరే నాన్న ఇంతవరకు మాక్సిమం కంప్లీట్ అయినాయి నాన్న. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, చిన్న కాన్సెప్ట్ రాది. ఏంటది అది? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నాన్న మనకి projectile motion on an inclined plane. అదొక్కటి చెప్పి నెక్స్ట్ క్లాస్కి వచ్చేసి ఆ ఒక కాన్సెప్ట్ చెప్తాను. మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అదొక్కటి చెప్పి మీకు నెక్స్ట్ ఏం చేస్తాను రాబుజీ, నెక్స్ట్ వచ్చేసి
ప్రాబ్లమ్స్ చెప్తాను వెంటనే. ఈ వీడియోలో అయితే ఈ కాన్సెప్ట్ వరకు తీసేసుకోండి అన్న. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసి మీకు మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ ఒకటి, ఇక ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ప్రొజెక్టైల్ మోషన్ మీద ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? ఒక్కసారి తీసేసుకుంటారు బుజ్జి, చాలా ఈజీ. మీకు అవన్నీ డెరివేషన్స్ ఏం రాయలేదు నాన్న, డెరివేషన్స్ ఏం రాయట్లేదు, జస్ట్ ఏవైతే మీకు అవసరం అవుతాయో ఆ ఫార్ములాస్ మాత్రమే రాస్తున్నాను. ఫార్ములాస్ జాగ్రత్తగా తీసుకోండి. ఫార్ములాస్ని ఒకసారి రివైజ్ చేశాను మీకు అంతే. ప్రొజెక్టైల్ మెషిన్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ అప్లికేషన్స్ ఒకసారి చూసాను అంతే, ఒకసారి ఒక రివ్యూ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఒకసారి వీటిని చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు మనకి ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మనం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాంరా మనం. కొంచెం సబ్స్క్రైబ్ చేయడం, అలానే ఏదైనా ఉంటే షేర్ చేయండి అన్న, మన వీడియోస్ని ఏదైనా యూస్ అవుతాయేమో వేరే వాళ్ళకి కూడా. థ్యాంక్ యూ మా.